వివాహేతర సంబంధం వ్యవహారం బయటికి పొక్కడంతో కట్టుకున్న భర్తకు చంపేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేసింది ఓ కిలాడి లేడీ. ప్రియుడితో కలిసి భర్తను కడతీర్చడానికి ప్లాన్ చేసింది. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ ప్రియుడు అతని స్నేహితులు కలిసి పక్కా ప్లాన్తో భర్తని తీసుకెళ్లి అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టారు. కానీ చనిపోయాడనుకున్న ఆ భర్త బతకడంతో అసలు కథ బయటపడింది. ప్రియుడితో సహా ఆ కిలాడి లేడీ కటకటాల పాలైంది. వరంగల్లోని మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనే వ్యక్తిపై 14వ తేదీ రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్కి తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది. సంఘటన వరంగల్ రామన్నపేట ప్రాంతంలోని రఘునాథ్ కాలనీలో జరిగింది. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడానికి చెందిన పోతుల సందీప్తో 3 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడు సందీప్కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది. ఆమెకి ఒక కొడుకున్నాడు రాజు అని చెప్పి. గంగరబోయిన రాజు రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య 2 అమ్మాయిలు ఉన్నారు. భార్య పేరు పద్మ. మరి ఈ క్రమంలో అతనికి తన భార్య ద్వారా అంటే పద్మకు తనకు పరిచయమైన పోతుల సందీప్ అనే జమ్మికుంటకు చెందించిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. తర్వాత అతను కూడా ఈ ఫ్యామిలీలో మీకు ఏం మంచి జరగట్లేదు, దీన్ని దేవుని దగ్గర తీసుకపోతే మంచి అవుతుంది అది అని చెప్పి కల్లబల్లి కబుర్లు మాయమాటలు చెప్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా భర్త రాజు ఈ విషయాలన్నీ నమ్మడం జరిగింది. తర్వాత అతను సందీప్ అనే వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తుంటాడు. అతను వీళ్ళందరి ఫ్యామిలీకి క్లోజ్ కావడం జరిగింది. తర్వాత ఇతను కాలక్రమంలో ఆ లేడీ వాళ్ళ భార్యతో కూడా రాజు భార్యతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పద్మ భర్త రాజు ప్రైవేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లో లేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది. రాజుకు ఈ విషయం తెలియడంతో అతను భార్య పద్మను మందలించాడు. ఈ క్రమంలో హైరానా పడిపోయిన భార్య పద్మ ప్రియుడు సందీప్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. తన ప్రియుడికి కొంత డబ్బు సుపారీ ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్తో కలిసి పోతననగర్ డంపింగ్ యార్డ్ వద్ద రాజుపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. సందీప్ ప్లాన్ ప్రకారం సందీప్ మరియు ఇతని భార్య ప్లాన్ ప్రకారం జమ్మికుంట నుంచి ఒక కారులో 3 వ్యక్తులను తీసుకొని వచ్చిండు. ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వరంగల్ అటుకి పోయి తాగిపించి బాగా ఎక్కువ మత్తు అయ్యేదాకా తాగిపించి మన పోతనగర్ డంప్ యార్డ్ వద్దకు నైట్ సుమారు అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టి తన మిత్రులు 3 వ్యక్తులు వేరే వాళ్ళతో కలిసి సందీప్ కొట్టి అతను మళ్ళీ ఈ అక్రమ సంబంధం గురించి అడిగే క్రమంలో అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం వాళ్ళ ఒక మిత్రుడు అందరూ కలిసి కొడుతుంటే ఇంకో మిత్రుడు మెడకి ఆ షర్ట్ ఒకటి ఉంటే ఆ షర్ట్ ఆయన తీసి మెడకి ఉరేసి ఈ చంపే ప్రయత్నంలో ఇతను కింద పడిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన క్రమంలో వీళ్ళు కింద పడిపోయింది చూసి మరి శ్వాస ఆడిపోయింది చనిపోయిందని అనుకొని వీళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ కావాలని చెప్పి బయటకు వచ్చిండు. దాడి అనంతరం అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. రాజు చాలాసేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే డంపింగ్ యార్డ్ వద్ద రాజును గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ రాజును చంపారనుకుని వెంటనే సందీప్కు 3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంట్లో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ లేడీకి పద్మకి ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న అతని అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు భార్యకు ఫోన్ చేయగానే ఆమె కూడా ఇంట్లో దాచిపెట్టిన ఒక
4 లక్షల క్యాష్ తెచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ 4 లక్షల క్యాష్ తీసుకొని మరి అందులో తలా 1 లక్ష ఈ సందీప్ మెయిన్ నిందితుడు A1 సందీప్తో పాటు మిగతా ముగ్గురు తలా 1 లక్ష తీసుకొని మరి జమ్మికుంట పోయి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చే క్రమంలో మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి సమయంలో మా భర్తను కొట్టి పడేసింది, చనిపోయిందని చెప్పి పోతున్న యాడ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ నన్నే అనుమానం చేస్తున్నారు, మరి మన ఇద్దరి విషయం బయటపడుతుందేమో, అందరూ నన్ను కొట్టేటట్టున్నారని చెప్పి చెప్పగానే సరే అయితే మనం బయటికి వెళ్ళిపోదాం, పారిపోదాం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి ఆమె తీసుకొని వెళ్ళే క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న మిగతా దాదాపు 5 లక్షల డబ్బులు కూడా తీసుకొని బయటకు వచ్చింది. ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్, పద్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్టైన వారి వద్ద 5,40,40,000 రూపాయల నగదు, ఓ కారు, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.